నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఆ సినిమా నుంచి హీరోలు వచ్చేస్తున్నారు. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు. కుమారి 21F మూవీ ఎందుకు చేస్తానో ఏమో అందరు రేపిస్ట్ అంటున్నారు నన్ను. అన్నయ్యకి తెలియకుండా మందు కొడతారా పేకాడతారా? రెండు చేయండి. ఏం చేస్తారో చెప్పండి. క్రికెట్ మ్యాచెస్ కి వెళ్తుంటాను. అన్నయ్యకి ఇష్టం ఉండదా? ఇష్టమే, ఒక్కోసారి నైట్ మ్యాచెస్ కి వెళ్ళొద్దు అంటుంటాడు. నైట్ మ్యాచెస్ అంటే ఇంత అందంగా ఉన్నావేంటే విత్ మేకప్ వితౌట్ మేకప్? తిడుతుంటే నవ్వుతున్నావేంటే తింగరదానా తింగరదానా? ఈ అమ్మాయి ఫింగర్ పాయింట్ చేస్తుంది కదా, అక్క వీడే అక్క రైట్ ని నైట్ ఎత్తుకుపోయింది. సమ్మర్ లో చలి పెడుతుంది ఏంటో అనుకున్నా, మ్యాటర్ అదని తెలీదు. ఏంటి మ్యాటర్? జిబ్బేసుకోలేదు. మీరు ర్యాప్ సాంగ్ బాత్రూమ్ లో కూర్చొని కంపోజ్ చేస్తారా, బార్ లో కూర్చొని చేస్తారా? బాత్రూమ్ లో అవునరా, కష్టపడతావు. ప్రెషర్ ఎక్కువ యాక్చువల్లీ ఆలోచనలు వస్తాయి కదా, అందుకని. ఆలోచనలు రావండి, ఆ టైంలో బాగా బిజీగా ఉంటాం. ఎన్ని జన్మలైనా మీరే నా భర్తగా లేదా భార్యగా రావాలి అని ఎప్పుడు అనుకుంటాము? ఫుల్ బాటిల్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వైఫ్ ఆమ్లెట్ చేసి పెడితే. బయట వేరే ఆమెతో కనిపించినా ఏమనకుండా ఉంటే అప్పుడు జన్మ జన్మ ఆమెని చేసుకోవాలి. బయట ఏమన్నదమ్మా, ఇంటికి వచ్చాకే అంటది. ఇంతకీ ఎవరు హెబ్బా పటేల్ని పెళ్లి చేసుకుంటున్నారు? తను ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే అమ్మాయి ఎంత మంచిదంటే ఎవరికి కాదని చెప్పలేదు. అమ్మాయిలకు మరి ఇంత మంచిదనం పనికిరాదురా బాబు. మమతల తల్లి సాంగ్ కి అశ్విన్ యాక్ట్ చేసి చూపించాలి. మీ పిల్లలు వీళ్ళిద్దరు. ఈ ఆన్సర్ ఎస్ అయినట్టయితే ముద్దు పెట్టొచ్చు. మీరు హీరోలా? మీరిద్దరు ఉదయాన్నే లేవగానే కళ్ళు తెరుస్తారా? మీరు ఇన్ని జరుగుతున్నా ఇది భరిస్తుంది సినిమా ప్రమోషన్ కోసమేనా? అవును. అయితే పెట్టు.